కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇవాళ హెచ్సిఏ జనరల్ బాడీ మీటింగ్ జరగబోతోంది. మరి ఆ 57 క్లబ్లకి ఇప్పుడు అనుమతి ఉంటుందా లేదా ఈ అంశంపైనే ఉత్కంఠ నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హెచ్సిఏ ఆఫీస్ లో వార్షిక మీటింగ్ కి ఏర్పాట్లు చేశారు. యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది. మీటింగ్ ఎజెండా హెచ్సిఏలో అంబుడ్స్మన్ ఎథిక్స్ ఆఫీసర్ ఏర్పాటు చేయబోతున్నారు. సమావేశంలో క్లబ్బుల అధ్యక్షులు సెక్రటరీలు పాల్గొనబోతున్నారు. అయితే మీటింగ్ కి ఎంతమంది హాజరవుతారు అనే దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ చర్యల నుంచి తప్పించుకునేందుకు హడావిడిగా ఈ మీటింగ్ అంటోంది క్యాట్ టీసీఏ. చర్చించే అంశాలు ఏంటి, మినిట్స్ లో ఏం రాశారు, ఇవన్నీ ఖచ్చితంగా బయట పెట్టాలంటున్నారు. మీటింగ్ ను అడ్డుకుంటామంటున్న తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్సిఏ మీటింగ్ ను మాజీ క్రికెటర్లు కూడా అడ్డుకునే అవకాశం ఉంది. ఇక స్టేడియం దగ్గర ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పుడు హెచ్సిఏ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేసినట్లు? ఈరోజు 10:30కి హెచ్సిఏ రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో హెచ్సిఏ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక జగన్మోహన్ రావు అరెస్టు, అలాగే సెక్రటరీ పరారీ, అలాగే మరికొంతమంది అరెస్ట్ అన్నీ కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న దల్జీత్ సింగ్ తను యాక్టింగ్ ప్రెసిడెంట్గా వచ్చారు. సో దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్లో ప్రధానంగా 2 ఎజెండాలు పెట్టారు. దాంతోపాటుగా మరికొన్ని అంశాలపై డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం ఉంది. అంబుడ్స్మ్యాన్తో పాటు ఎథిక్స్ ఆఫీసర్ ఈ రెండు పోస్టులకు ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ ఇద్దరికి సంబంధించి ఇద్దరు కమిటీలో ఈ ఇద్దరిని ఎవరిని సెలెక్ట్ చేయాలని ఈరోజు మీటింగ్లో చర్చించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరొక సమాచారం, ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 217 క్లబ్లు ఉండగా గతంలో 2023 జూలై 9లో జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు కమిటీ 27 క్లబ్లను సస్పెండ్ చేసింది కాన్ఫ్లిక్ట్ యాక్ట్ చూపిస్తూ. సో దీనికి సంబంధించి తర్వాత 2023 అక్టోబర్ 20వ తారీఖున జగన్మోహన్ రావు ప్రెసిడెంట్గా వచ్చారు. కానీ తర్వాత జరిగిన యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో ఈ 57 క్లబ్బుల్ని ఆయన మీటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించారు. సో ఇక్కడే చర్చకు దారితీసింది. ఇప్పుడు యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్న దల్జీత్ సింగ్ ఏదైతే సస్పెండ్ అయినా 57 క్లబ్బుల్ని మీటింగ్కి రావద్దంటూ కూడా సమాచారం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికి సంబంధించి ఈరోజు మీటింగ్కి సంబంధించి ఒక ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో పాటు మరికొన్ని తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో పూర్తి స్థాయిలో ఏదైతే ఈ మీటింగ్ని అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఇటు ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి పూర్తి స్థాయిలో ఈరోజు మీటింగ్ జరగడానికి వీల్లేదంటూ డిస్ట్రిక్ట్ కమిటీలు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఖచ్చితంగా అడ్డుకుంటాము, ఈ మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఆపాలి అంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం సీరియస్గా ఉంది, ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఉంది, పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ప్రభుత్వం ఇటు సిఐడి కావచ్చు, దాంతోపాటు పూర్తిగా అన్ని కంపెనీస్ ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇవన్నీ కూడా ఒకసారిగా హెచ్సిఏకి సంబంధించిన వివాదాలు కావచ్చు, ఫోర్జరీ కావచ్చు, అవినీతికి సంబంధించిన అన్ని ఆరోపణలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజులు వేచి చూడాలంటూ కూడా ఈ కమిటీలన్నీ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎస్ వాసు.